లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును తెరమరుగైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. తామే తెలంగాణ అనే విధంగా గత పాలకులు వ్యవహరించారని, ఆ విధానానికి స్వస్తి పలికేలా ప్రజా పాలనలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు సంకల్పించామని స్పష్టం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. నివారణలోకి తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా ఈ ప్రభుత్వం నిలబడ్డది. ఆనాటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ప్రజలకు సచివాలయంలోకి ప్రవేశమే నిషేధం జరిగింది. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం 10 సంవత్సరాలు వాళ్ళు ఏర్పాటు చేయలేదు. దాదాపుగా 22.5 లక్షల కోట్ల రూపాయల ఈ 10 సంవత్సరాల ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం ఖర్చు పెడితే తెలంగాణ తల్లి విగ్రహానికి అయ్యే 1 కోటి రూపాయలు అవుతుండొచ్చు మహా అంటే. అయినా వాళ్ళకు మనసు రాలేదు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు. ఆ పక్కన అమరవీరుల స్తూపం తెలంగాణ కోసం అమరులైతే, సచివాలయానికి అమరవీరుల స్తూపానికి మధ్యలో దేశం కోసం అమరుడైన రాజుగారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా వివాదం చేసి దానికి తెలంగాణ తల్లి విగ్రహానికి ముడిపెట్టిండ్రు.